రాజస్థాన్లో జైసల్మేర్ అని చెప్పి ఒక సిటీ ఉన్నది. ఈ సిటీని ద గోల్డెన్ సిటీ అని కూడా పిలుస్తారు. అప్పట్లో ఈ రాజస్థాన్కి క్యాపిటల్ వచ్చేసరికి ఈ జైసల్మేరే. అయితే ఈ జైసల్మేర్ దగ్గర నుంచి 18 కిలోమీటర్ అవతల ఒక ఊరు ఉన్నది. దాని పేరు వచ్చేసరికి కుల్దారా విలేజ్. దీన్ని ద హాంటెడ్ విలేజ్ అని కూడా పిలుస్తారు. ఈ ఊరిలో దాదాపుగా 500 నుంచి 700 మంది జనాలు ఉండేవారంట. వీళ్ళంతా కూడా ఒకే రాత్రిలో కనపడకుండా పోయారంట. అసలు ఆ ఊరిలో ఆ రాత్రి ఏం జరిగిందో ఇవాళ వీడియోలో ఫుల్గా తెలుసుకుందాం. సో హాయ్, హలో, నాలెడ్జ్ అండ్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు. ఫస్ట్ మనం ఈ ఊరి గురించి తెలుసుకునే ముందు ఈ ఊరిలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఏంటో చూద్దాం. రాజస్థాన్ గవర్నమెంట్ ఏం చేశారంటే ఈ ఊరికి 2 కిలోమీటర్ల అవతల కొన్ని పెద్ద పెద్ద గేట్స్ కట్టించారంట. అంటే ఈ ఊరిలోకి ఎవరికి అలౌ లేదని. ఒకవేళ ఎలా ఉన్నదంటే అది పొద్దున్నే టూరిస్ట్ స్పాట్ కింద తీసుకెళ్తారనమాట. తర్వాత నైట్ అక్కడ వాచ్మెన్ కూడా పనిచేయడు. ఎందుకంటే నైట్ టైం అక్కడ రకరకాలుగా ఏవేవో వింత సౌండ్స్ వినబడతాయంట. దానివల్ల చాలామంది భయపడేవాళ్ళు. తర్వాత ఏవైనా కార్స్ కనుక ఊరి వైపు వెళ్ళినాయి అంటే తర్వాత కార్స్ మీద చిన్న చిన్న పిల్లల చేతి ముద్దలు ఉండేవంట. ఇలాగే కాకుండా ఎవరో ఏడుస్తున్నట్టు ఏవో చాలా వింత సౌండ్స్ ఉండేవంట ఆ ఊర్లోంచి. ఆ తర్వాత 2012లో ఒక 4 ఫ్రెండ్స్ ఈ ఊర్లో ఏ దెయ్యాలు లేవు అని చెప్పి ప్రూవ్ చేయడానికి నైట్ టైం ఎవరికి తెలియకుండా ఆ ఊర్లోకి ఎంటర్ అయ్యారంట. అయితే మళ్ళీ ఆ ఊర్లో వాళ్ళు ఏం చూసారో ఏంటో కానీ ఆ తర్వాత వాళ్ళు కంగారుగా కార్ డ్రైవ్ చేసుకుంటూ యాక్సిడెంట్ అయిపోయి 4 కూడా అక్కడికక్కడే స్పాట్లో చనిపోయారని తెలిసింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి 2 ఫ్రెండ్స్ కూడా ఎవరికి తెలియకుండా ఊర్లోకి వెళ్ళారంట. వాళ్ళు కూడా కనపడకుండా పోయారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఎవరికి తెలియట్లేదు కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ఊరు మొత్తాన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియా కింద తీసుకుని ఎవరిని కూడా అక్కడ పంపకుండా చేశారు. సో ఇప్పుడు ఈ ఊరు గురించి చరిత్రలో ఏం మాట్లాడుకున్నారో ఇప్పుడు మనం డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. దాదాపు ఈ స్టోరీ 1000 సంవత్సరాల క్రితం మొదలైంది. ఆ టైంలో ఈ ఊరిని కనిపెట్టింది పల్వా బ్రాహ్మిన్స్. అయితే వీళ్ళందరూ కూడా ఒకే మాట మీద ఉండేవాళ్ళు అంట. వీళ్ళు చాలా డెవలప్డ్ అనమాట. నగర ప్రాంతంలో వాటర్ కూడా తక్కువే కదా, అక్కడ నీళ్లు కూడా ఎక్కువ ఉండవు. కాబట్టి ఎప్పుడైనా వర్షం పడినప్పుడు ఆ వర్షపు నీళ్ళు స్టోర్ అయ్యేలాగా వాళ్ళ కింద గుంటలు తవ్వుకుని ఒక బావి టైప్ ఏర్పాటు చేసుకునే వాళ్ళంట ఆ టైంలోనే. ఆ టైంలో జైసల్మేర్ని పరిపాలించిన రాజు పేరు వచ్చరికి సోనార్. ఇతని మంత్రి సాల్మాన్ సింగ్. ఇతను చాలా భయంకరమైన మనిషి అనమాట. ఇతన్ని ఎవరో కెలికేవారు కాదు అంత గమ్ముని. పైగా ఈ రాజుకి ఈ మంత్రికి ఇద్దరికి కూడా అంతలాగా పడేది కాదు. సాల్మాన్ సింగ్ రాజు కంటే గొప్పగా ఉండాలని చెప్పి అతని మందిరాన్ని సెపరేట్గా రాజభవన కంటే హైట్లో కట్టించుకుంటాడంట. విషయం తెలుసుకున్న రాజు ఆ మందిరాన్ని సగం కూల్చేస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి సాల్మాన్ సింగ్ కుల్దారా వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయిని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. కానీ అతని క్రూరత్వానికి ఆ అమ్మాయిని తనకి ఇచ్చి పెళ్లి చేయనని చెప్తాడు. అయితే కోపంతో రగిలిపోయి సాల్మాన్ సింగ్ ఆ అమ్మాయిని ఎలాగైనా సరే బలవంతంగా అయినా సొంతం చేసుకోవాలని చెప్పి ఆ అమ్మాయిని చాలాసార్లు కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తాడనమాట. కానీ ఏది కూడా వర్కౌట్ అవ్వదు. అలాగే వాళ్ళకి సపరేట్గా పన్ను కూడా ఎక్కువగా విధించేవాడు అంట. కాకపోతే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ బాగా రిచ్ అనమాట ఆ టైంలో. సో పన్ను కూడా ఈజీగా వాళ్ళు కట్టేసేవాళ్ళు. అయితే ఒక రోజు మళ్ళీ సాల్మాన్ సింగ్ కుల్దారా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళందరికీ ఒక వార్నింగ్ ఇస్తాడనమాట. మరో 3 రోజుల్లో పౌర్ణమి వస్తుంది. ఆ టైం కల్లా ఈ అమ్మాయిని తెచ్చి నాకు మీరే ఇవ్వకపోతే మీ అందరినీ నేను ఇక్కడే చంపేస్తానని చెప్పి ఒక వార్నింగ్ ఇస్తాడు. అయితే బ్రాహ్మిన్స్ అందరూ కూడా వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకోలేక ఆ అమ్మాయిని కూడా వాడి దగ్గరికి పంపలేక ఏం చేస్తారంటే సాల్మాన్ సింగ్ ఏ రోజైతే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడో అదే రోజు రాత్రి మొత్తం అందరూ కూడా ఊర్లోంచి వెళ్ళిపోదాం అని చెప్పి డిసైడ్ అవుతారు. సాల్మాన్ సింగ్ ఇచ్చిన టైం అయితే అయిపోయింది. పౌర్ణమి వచ్చేసింది. సాల్మాన్ సింగ్ మొత్తం సైన్యంతో కుల్దారాకి వెళ్తాడు. కాకపోతే అక్కడ షాక్ అయిపోతాడు. ఎందుకంటే కుల్దారాలో ఒక్క మనిషి కూడా ఉన్నాడు. ఇళ్ళన్నింటికి తాళాలు వేసేసి ఉంటాయి. సాల్మాన్ సింగ్ మనుషులు వాళ్ళ గురించి వేట కుక్కల్లాగా ఎదుగుతారు. కానీ ఒక్కళ్ళు కూడా దొరకరనమాట. ఆ కోపంతో సాల్మాన్ సింగ్ మొత్తం కుల్దారా విలేజ్ మొత్తాన్ని సర్వనాశనం చేసేస్తాడు. పల్వా బ్రాహ్మిన్స్ ఏమైపోయారో ఇప్పటికి కూడా ఎవరికీ తెలియదు. కాకపోతే వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కుల్దారాకి ఒక భయంకరమైన శాపం పెట్టి వెళ్ళిపోయారని చెప్పి చరిత్రలో చెప్తున్నారు. అదేంటంటే ఎవరైతే ఈ విలేజ్లోకి వచ్చి ఉండాలనుకుంటున్నారో వాళ్ళు ఈ విలేజ్లో అసలు ఉండలేరు. ఒకవేళ ఉన్నా వాళ్ళకి ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది. అయినా సరే ఉన్నారంటే వాళ్ళు మ్యాక్సిమం చనిపోతారని చెప్పి అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో మనకు తెలియదు. కాకపోతే అక్కడ ఉన్న పక్క గ్రామాల్లో జనాలు ఇలాగే చెప్తున్నారు. అలాగా ఈ కుల్దారా విలేజ్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ హాంటెడ్ విలేజ్ కింద మారిపోయింది. దానికి తగ్గట్టుగానే కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. అలాగే గవర్నమెంట్ కూడా ఈ విలేజ్ మొత్తాన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియా కింద చేసేసారు. సో ఇది ఈ కుల్దారా విలేజ్ ఒక హిస్టరీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.